నీ పేరేంటి? శివ. నీ పేరేంటమ్మా? మల్లిక రాజగోపాల్. అతని పేరు శివ. రాజగోపాల్ ఎవరు? మీ నాన్నగారా? అవును. ఏ ఆయన రాలేదా? అది మా నాన్నగారికి తెలియకుండా వచ్చాము. ఈ దొంగ పెళ్లికి సహాయం చేయడానికి ఇంతమంది వచ్చారు. ఎంత డబ్బు తీసుకున్నారు? డబ్బు తీసుకోవడం ఏంటి? మా ప్రేమ పవిత్రమైంది. మమ్మల్ని ఇద్దరిని ఒకటి చేయడానికి వాడు ప్రాణాలు కూడా ఇస్తారు. అదంతా మీకు ఎందుకు సార్? సంతకం పెట్టి పెళ్లి చేసేయండి సార్. 10:30 తర్వాత దుర్ముహూర్తం వస్తుంది. దుర్ముహూర్తం 10:30 కాదు. ఈ పిల్ల ఎప్పుడు ఇల్లు వదిలిపెట్టి వచ్చిందో అప్పుడే వచ్చింది. నేను నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. మల్లికతో ఒంటరిగా ఏం మాట్లాడతారా? ఏమైనా మాట్లాడే. 2 సంవత్సరాలు ప్రేమించుకున్నాం. కన్నవాళ్ళనే కాదని వచ్చేసింది. ఏం చెబితే వింటుందా? సారా అమ్మాయితో మాట్లాడుతున్నారు. ఎలాగో ప్రాబ్లం అవుతుంది. పోలీసులు ఫోన్ చేద్దాం. ఏ ధైర్యంతో ఇల్లు వదిలొచ్చావు? కట్టుబట్టలతో వచ్చే నేను కాపాడుతానని చెప్పాడు. మరి నగలన్నీ అర్థం చేయించాడా? లేదు, నాన్నగారు నా పెళ్లి కోసం చేయించిన నగలు సరివి. కన్న తండ్రి అక్కర్లేదు, కానీ ఆయన చేయించిన నగలు కావాలి, అంతేనా? సరే, అది వదిలే. మిస్టర్ శివ ఏ ఉద్యోగం చేస్తున్నాడు? ఉద్యోగం వెతుక్కుంటున్నాడు. ఏంటమ్మా ఇది? కట్టుకున్న దాన్ని పోషించలేని వాడిని నమ్మి కన్నవాళ్లనే వదిలేసి వచ్చావే. ఎంతో పవిత్రమైన ఉద్యోగం చేస్తున్నాన్న సంతోషంతో నేను ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత తెలిసింది 3 పెళ్లిళ్ళు దొంగ పెళ్లిళ్ళేనని. ఎవ్వరూ సవ్యంగా ఉండలేదు. ఎంతో మంది అమ్మాయిల జీవితాలు నాశనం అయ్యాయి. కొందరు బెచ్చమెత్తుకోవటం కూడా నా కళ్ళారా చూశాను. అప్పుడు నిర్ణయించుకున్నాను, ఈ పాపానికి నేను కారణం కాకూడదని. 1-2 పెళ్లిళ్ళు పెద్దల సమక్షంలో జరుగుతాయి. అవి సవ్యంగానే ఉంటాయి. అది చూస్తున్నప్పుడు నాకు సంతోషం కలుగుతుంది. చూడమ్మా, పెద్దల ఆశీర్వాదంతో జరిగే పెళ్లి స్వర్గం, మిగతాదంతా నరకం. ఇదంతా ఒక ఆఫీసర్గా కాదు, ఓ తండ్రిగా చెప్తున్నాను. సార్, నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? ఈ వెనక వైపుగా వెళ్ళు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. తిన్నగా మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళు. జరిగింది చెప్పు. వాళ్ళు ఒప్పుకుంటే నేనే ఈ పెళ్లి జరిపిస్తాను. లేదా వాళ్ళు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. గోపాల్ సార్, అమ్మాయిని జాగ్రత్తగా తీసుకెళ్ళు. చివరి నిమిషంలో నా కళ్ళు తెరిపించారు. చాలా థ్యాంక్స్ సార్. మల్లికే సార్. జ్ఞానోదయం అయింది, వెళ్ళిపోయింది. జ్ఞానోదయమా? ఇక్కడ ఏమన్నా బోధి వృక్షం ఉందా? వెళ్ళేటప్పుడు వచ్చిన జ్ఞానం వచ్చేటప్పుడు లేదా? కాదు, నా మాటలు బాగా తలకెక్కే. ఈ పాటికి ఇంటికి కూడా చేరుంటుంది. ఇక మీరు వెళ్ళొచ్చు. 2 సంవత్సరాలు ట్రూగా లవ్ చేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇక్కడ తీసుకొచ్చాను. మీకు ఆటగా ఉందా? ఏంటయ్యా ట్రూ లవ్? ఏంటి ట్రూ లవ్? నీ గురించి 2 ముక్కలు చెప్పగానే తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. ఇదిగో చూడు, ఇంకా ఇక్కడే ఉంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి బలవంతంగా తీసుకొచ్చారని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. వెళ్ళండి ఇక్కడి నుంచి. ఇక్కడికి ఇదే పని అయిపోయిందా? ఇలాగే పోయిన వారు సుబ్బారావు పెళ్లి కూడా అనుకుంటాడు. ఇతన్ని ఊరికే వదిలి కొడతారా? ఏంటి వాగుతున్నావు? నేను అందరిలాంటి వాడిని కాదు. ఇక్కడికి వచ్చి కూడా 2 సంవత్సరాలుగా ఒక అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేసి పెళ్లి చేసుకోవడం తీసుకొస్తే ఈయనేవో మాయమాటలు చెప్పి పంపించేశారు సార్. సరే, ఎక్కడుందో పట్టుకుని ఆ అమ్మాయిని స్టేషన్ తీసుకురా, నేను చూసుకుంటాను.